హాయ్ అండి, వెల్కమ్ టు మన్నాస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మంచి వంటలతో వస్తూనే ఉన్నాను కదండి ఈరోజు కూడా ఒక మంచి వంటతో వచ్చినాను. ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వంటలన్నీ వస్తాయండి మీ దానిక. ఈరోజు వచ్చేసి మంచి స్వీట్తో వచ్చినానండి. ఇప్పుడు రాఖీ పౌర్ణం కదా మనకి, అందు గురించి అనే స్వీట్తో వచ్చేసినాను. ఆ స్వీట్ ఏంటంటే పెద్ద ఫ్యామిలీ ఉంటుంది కదండి మనకు కదా. పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఈ స్వీట్ చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. అంత బాగుంటుంది. మీకు ఇప్పటికే అర్థమైంది. నేను కోవా పేడలు చేస్తున్నా ఇంట్లోనే కదా. ఎంత బాగుంటుందో ఇంట్లో ఈజీగా ఎట్లా చేసుకోవాలో చూద్దాం రండి. మన కోవా పేడలకి ఫస్ట్గా కోవా ఓకే అండి. అన్ని క్వాంటిటీ చెప్తాను నేను వేసేటప్పుడు మీకు. కోవా, కాజు, చక్కెర, పాల పౌడర్, మిల్క్ పౌడర్ అంటారు కదా, అది ఏ బ్రాండ్ అయినా తీసుకోండి మీరు. 10 రూపాయల ప్యాకెట్స్ వస్తాయి చూడు, దాంతో చేసినా ఓకే అండి కదా. మిల్క్ పౌడర్ ఓకే. ఇది వచ్చేసి పుట్నాలు, కొద్దిగా అంతా ఇలాచీ పౌడర్. ఇదేందండి మీరు కోవా పేడలు అన్నారు, పుట్నాలు అంటున్నారు. అదే మళ్ళీ ట్విస్ట్ మనం చేయబోతున్నాం, చూడబోతున్నాం మీరు. మళ్ళీ ఎట్లా చేయాలో చెప్తాను నేను. ఫస్ట్ మనము మిక్సీ జార్ తీసుకోవాలండి. దీంట్లో వచ్చేసి ఇదిగోండి మనం కాజు వేసుకుందాం ఫస్ట్. ఓకే ఓకే. ఇప్పుడు దీంట్లోనే షుగర్ ఓకే. ఈ రెండు మనం ఒక సన్నం మిక్సీ వేసుకొని రావాలి. అది చేసుకొని వస్తాయి ఇప్పుడు నేను. ఆగండి. ఇందులోనే నేను మర్చిపోయిన ఇలాచీ పౌడర్ వేసుకుందాం. చూడండి, 1 చెంచా ఇలాచీ పౌడర్. ఎందుకంటే మనం చక్కెరలు వేస్తే ఫ్లేవర్ అనేది సూపర్ వస్తుందండి. ఇది చేసుకొని వద్దాం. చూడండి, ఇగో మంచిగా మన కాజు చక్కెర పౌడర్ అయిపోయింది. ఈ టైంలో ఏం చేసుకోవాలంటే ఇగో చూడండి, ఇవి పుట్నాలు. కావాలంటే మీరు ఫుల్ శనగలు కూడా వేసుకోవచ్చు. మంచి పొట్టు తీసేసుకోండి, బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మనకి. అయితే ఈ పుట్నాలు ఇప్పుడు నేను ఏం చేసినంటే కొద్దిగా వేయించినానండి. వేయించి చల్లార్చుకున్న పుట్నాలండి. దీంట్లోనే మిల్క్ పౌడర్ ఓకే. ఇప్పుడు మనకు ఇది కూడా దింపుకొని వద్దాం. ఇది వచ్చేసి పౌడర్ అయిపోయింది కదా. ఒక్కసారి మనం దీన్ని జల్లించుకుందామండి. ఎందుకంటే ఇందులో మనం వేసింది పుట్నాలు కదా, మిల్క్ పౌడర్ పుట్నాలు. ఎక్కడన్నా మనకి చిన్నగా ఉంటే మళ్ళీ మనకి డిస్టర్బ్ అవుతుంది మన పేడకి. ఓకే, కొంచెం జల్లించుకుందాం. ఏమన్నా ఉంటే మనకి డిస్టర్బ్ కాదండి. ఇక చూడండి, చెప్పిన కదా నేను, ఉంటుంది కొద్దిగా మనకి దొడ్డుగా అనేది. ఇట్లా ఉంటే అస్సలు బాగోదు. అంతే. ఇప్పుడు ఇదంతా రెండు మిక్సీ చేసుకోవాలి మనము. చూడండి, మనకు ఇప్పుడు మనం ఏమేమి వేసినాం, చక్కెర, కాజు, పుట్నాలు, మిల్క్ పౌడర్ ఓకే. ఇవన్నీ మంచి కలుపుకున్నాం కదా మనము. దీంట్లో వచ్చేసి కొలత చెప్పాలి కదండి మీకు. ఏదైనా కానీ కొలుతుంటే మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. అట్లా అనేసి కప్పు అనుకోండి. 1 కప్పు కోవా వేస్తున్నా. మీకు ఎక్కువ ఇష్టం ఉందంటే కూడా ఎక్కువ వేసుకోండి ఓకే. ఇది మొత్తం మనము దీనికి పట్టియాలండి ఓకే. ఇప్పుడు ఇదంతా మంచిగా కోవా, ఈ పౌడర్లు అన్నీ మనకు కలిసిపోవాలి. ఇప్పుడు ఇట్లా సూపర్ అండ్ సూపర్ కలిసినాక నేను మీకు చూపిస్తానండి. మంచి కలపాలి ఇది. చూసిరా అండి, మన అన్నీ సూపర్గా అన్నీ కలిసిపోయినాయి. చూసిరా ఓకే. ఇట్లా దీంట్లోనే ఈ టైంలో ఇక చూడండి, నెయ్యి ఓకే. 1 స్పూన్ అంతా నెయ్యి వేసుకుందాం. నెయ్యి లేనిది స్వీటే కాదు కదండి మనకి. మనం ఇంట్లో అంటేనేమో మంచిగా అన్నీ మన ఇంట్లో మంచి వస్తువులతోని శుభ్రంగా హాయిగా చేసుకుంటాం కదా. బయట అంటే ఇంకా అన్నీ ఏవేవో వేస్తూనే ఉంటారు కదండి. అదే కదా మన ప్రాబ్లం అంతా. మనం తిన్నాక మనల్ని ఏదో ఒకటి దాంతో ఇట్లా వేసి పెట్టండి, పిల్లలు ఎగిరి గంతేసి ఎంజాయ్ చేస్తారు కదా. ఈ టైంలలో అన్నీ వేసినాం కాబట్టి ఒక్కసారి నేను చక్కెర టేస్ట్ చేస్తానండి. మనం కొలతతో వేసినాం కాబట్టి అద్భుతంగా సెట్ అయిపోయింది షుగర్. ఈ టైంలలో 1 కప్పు పాలు తీసుకొని పక్కన పెట్టుకున్నా నేను. ఎంత అవసరం ఉందో అంతనే వేసుకుంటా. అంత వేసుకోవద్దు మనము ఓకే. ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మనకు లూజ్ అయిపోతుంది బాగా. ఎందుకంటే మనకు ఈ స్వీట్కి మెయిన్గా ఒకటి చెప్పాలనుకుంటున్నా మీకు.
స్టవ్తో అస్సలు మనకు పని లేదండి. అదే దీని స్పెషాలిటీ. అదనమాట అండి. చూసిరా ఎంత బాగా వచ్చిందో కదండి. మన పేడ టెక్స్చర్ వచ్చేసేసిందండి. ఓయ్ అంతే అండి. మొత్తం కలిపినాక నేను మీకు చూపిస్తానండి. చూడండి మన బ్యాటర్ చూసిరా, ఇగో ఇట్లా రావాల. మన పేడ ఏ సైజు ఉంటుందో, ఏ మోడల్ ఉంటుందో, మీ ఇష్టం వచ్చిన షేపు సైజు ఏదైనా వేసుకోండి. మనకైతే పేడ టెక్స్చర్ చూడండి సూపర్గా వచ్చింది కదా. ఇట్లా రావాల మన పేడాలు. తింటే కూడా అంత టేస్ట్ అండి, అద్భుతమైన టేస్ట్ ఉంటుంది వీటి. అందుకే చెప్తున్నాను నేను, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు నేనైతే పేడలు స్టార్ట్ చేద్దామండి మనం. అంతే, ఇవన్నీ మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలా. ఆ పేడలన్నీ చూడండి మనం మంచి బాల్ చేసుకోవాలి. ఫస్ట్ బాల్ చేసుకున్నాక చూసిరా కొద్దిగా లైట్గా ఇట్లా అంతే. ఇంకో ఇంతకంటే ఎక్కువ వద్దండి. చూడండి చూడండి మంచిగా పేడ ఏ సైజు ఉంటుందో అదే చేసుకోండి. చూసిరా మన మన్నాస్ కిచెన్ స్పెషల్ రెసిపీ అండి ఇది. పేడ అంత బాగుంటుంది. అన్నీ ఒక ట్రేలా మంచి సెట్ చేసుకోండి. ఇవన్నీ ఇట్లా చేసుకుంటా. ఇగో చూడండి మన పేడలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి మీరు. చూసిరా స్వీట్ షాప్ని మనం తెచ్చుకోవాలి ఇంటికి. ఎప్పుడు చెప్తానే ఉంటా కదండి నేను కదా. ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది మనకి అంతే. ఓకే, అన్ని పేడలు ఆ మాదిరిగా వేసుకోవాలి మనం. ఇవన్నీ అయినాక నేను మీకు చూపిస్తానండి. పేడలన్నీ అయినాక తీసుకోండి మన పేడాలు. చూసిరా ఎంత బాగా వచ్చినాయో చూడండి, ఎంత మంచిగా వచ్చినాయి కదండి. తప్పకుండా మీరు మిస్ కాకుండా ఈ రెసిపీని చేయండి. చేస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగా వచ్చినాయి అనేది కదండి. అంత బాగున్నది కదండి చూడడానికి. మనం స్వీట్ షాప్ని మనం ఇంట్లోనే తెచ్చి వెరైటీ స్వీట్స్ మనం చేసుకోవాలండి. ఇంత బాగా వచ్చినాయి పేడలు. మీరు కూడా చేయండి. చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి వంటలతో నేను వస్తూనే ఉంటానండి. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చింది చూడండి. మధ్యలో పిస్తా వేసిన నేను, సూపర్గా వచ్చేసింది కదా. మెల్ట్ నోట్లో వేసుకుంటే పేడ అంటే పేడ. అంత బాగా వచ్చిందండి అవి. ఏం చెప్పాలండి, ఎంత బాగుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. సరేనా అండి. బాయ్ అండి, బాయ్.